హలో అండి అందరికీ. ఇది మార్నింగ్ అప్లోడ్ చేయవలసిన వీడియో ఈ లంచ్ టైంకి వచ్చిందనమాట. ఉప్మా వీడియో లంచ్ టైంలో పోస్ట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే ప్రజెంట్ అయితే ఇదే పోస్ట్ చేయాలి, ఎందుకంటే రిలేటివ్స్ రావడం వల్ల నేనైతే ఇవాళ ఈ వీడియో చేయలేదన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను ఇదే పోస్ట్ చేయవలసి వస్తుంది. ఏమనుకోవద్దు, ఈ టైంలో పోస్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ ఏదైనా స్నాక్ టైంలో కూడా ఉప్మా తినొచ్చు, ఏం కాదనమాట. ఏమనుకోవద్దు. నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటని ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే బాండి తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకొని రవ్వ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను అనమాట. ఈ ఉప్మా టేస్టీగా రావాలనుకుంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి, అల్లం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్లేవర్ బాగుంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది అనమాట. అందులో కరివేపాకు కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. అవి లేకపోతే ఫ్లేవర్ రాదు. అది ఫ్రై అయిపోయిన తర్వాత రవ్వకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మరిగిన తర్వాత ఈ రవ్వ